ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నటువంటి భక్తులు నాతో పాటు 3 సార్లు ఓంకారం చెప్పండి. ఓ దివ్యాత్మ స్వరూపులారా, నవదుర్గలపై 18 పాటలు రచించి స్వరపరిచి గానం చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా తొలి దుర్గాదేవి అయినటువంటి శైలపుత్రి అమ్మవారిపై 2 పాటలను మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారి యొక్క పాదార విందాలకు నివేదన చేశాము. ఇక నవదుర్గలలో ద్వితీయ దుర్గాదేవి ఎవరామె అంటే బ్రహ్మచారిణీ దేవి. శైలపుత్రీదేవి అల్లారు ముద్దుగా పెరిగింది. హిమవంతుని మేనక దంపతుల యొక్క సన్నిధిలోన ఆమె ఎంతో అనురాగాలతో జీవించింది. వాళ్ళు ఎంత అనురాగాన్ని కురిపించినా మహారుద్రునిపై విరహతాపముతో ఉన్నది అమ్మవారు. ఇంకా ఎప్పుడెప్పుడు మహారుద్రుని కలుసుకుంటాను, వివాహమాడుతాను అన్నటువంటి తాపత్రయముతో ఉన్నది. పుట్టుకతోనే బ్రహ్మచారిణీదేవి శివుని యొక్క ప్రేమ విరహములో, దివ్య ప్రేమ విరహములో ఓలలాడింది. మరి ఎంతగా ప్రేమించినా, ఎంతగా అమ్మవారు తపించినా మహారుద్రుడు గోచరించలేదు. చూశారా? బ్రహ్మచారిణీ దేవి అంటే ఎవరు? సాక్షాత్తు జగదంబ. జగదంబయే సతీదేవిగా, సతీదేవియే పార్వతీదేవిగా అవతరించినది. మరి పార్వతీదేవి అవతరించగానే వెంటనే వచ్చేసాడా మహారుద్రుడు? రాలేదు. ఏం జరిగింది? తాను అమ్మవారి కోసం నిరీక్షిస్తూ ఉన్న కొన్ని విధి విధానాలు ఉన్నాయి. మరి ఏం జరిగింది? ఇంకా బ్రహ్మచారిణి దేవి ప్రేమించి ప్రేమించి ఎదురు చూసి తపించి, ఇక ఈ మహారుద్రుడు కనికరించడు, నన్ను ప్రసన్నం చెయ్యడు అని చెప్పేసి ఇక తపస్సుతోనైనా సరే నేను పరమశివుడిని మెప్పిస్తాను అని చెప్పి ఘోరమైన తపస్సుకు శ్రీకారం చుట్టింది బ్రహ్మచారిణీదేవి. అందుకే ఆమె బ్రహ్మచారిణీదేవి అయినది. పార్వతీదేవి యొక్క నభతరంగాలలో 2వ తరంగము, 2వ సోపానము బ్రహ్మచారిణీదేవి. ఇంకా యుక్త వయస్సు రాగానే అందరిని విడిచిపెట్టేసి ఘోరమైనటువంటి అరణ్యానికి అమ్మ బయలుదేరింది. శైలపుత్రీదేవి అల్లారు ముద్దుగా ఆనందకరంగా అంతఃపురములో ఉంటే, రాజభవనములో ఉంటే, చూడండి బ్రహ్మచారిణి దేవి ఎక్కడ కూర్చున్నది? చెట్టు కింద కూర్చున్నది. ఏం పట్టుకున్నది అమ్మవారు? జపమాల పట్టుకున్నది, కమండలం పట్టుకున్నది, మెడలో జపమాల వేసుకున్నది, చేతిలో జపమాల పెట్టుకున్నది. అంటే వైరాగ్యమూర్తి అయి శోభించినది బ్రహ్మచారిణీ దేవి. మరి ఎంతటి ఘోరమైన తపస్సు చేసింది అని అంటే ఆహారం విడిచిపెట్టింది, జలము తీసుకున్నది, జలము కూడా విడిచిపెట్టి ముందు ఆకులు ఆహారంగా తీసుకున్నది. అందుకే ఆమెకు అపర్ణ అని అంటారు. చూశారా? ఆకులు తిని ఇక ఆకులు కూడా వదిలివేసి కేవలం జలముతో తపస్సు చేసింది. ఆ జలము కూడా విడిచిపెట్టి వాయుభక్షణం చేసింది. ఘోరాతి ఘోరమైన తపస్సు అది. చూశారా? ఈరోజు అమ్మవారు ఇక్కడికి రాగానే
వర్షం పడింది. అసలుకి ఇంక ఈ ప్రోగ్రాం జరుగుతుందో లేకపోతే యూట్యూబ్లో కార్డు పడుతుందో అనుకున్నాం. చూడండి, 5 నిమిషాల ముందర అనుకుంటాను నేను స్టూడియోలో ఉన్నాను, వచ్చి చూశాను. వచ్చే ముందర వర్షం బాగా పడుతుంది. సర్లే అమ్మ కార్యం అమ్మనే చూసుకుంటుందని చెప్పేసి నేను స్టూడియోకి వెళ్ళిపోయినాను. నేను 5 మినిట్స్ ముందు బయటకు వచ్చాను, చూస్తే మళ్ళీ ప్రశాంతంగా ఉంది. చూశారా, అమ్మ కష్టపడింది. ఇక్కడ అమ్మ వచ్చి కూర్చోగానే చూడు, అమ్మ కూడా ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నది. బ్రహ్మచారిణి అంటేనే కష్టాలు పడి తపస్సు చేయడం. అది మరి అమ్మవారు ఎంతగా తపస్సు చేసింది, ఎంత ఘోరాతి ఘోరంగా తపస్సు చేసింది. ఇంకా అటువంటి తపస్సు ఎవరైనా ఈ విశ్వంలోన చేయగలుగుతారా? అటువంటి శక్తి ఉన్నదా? ఆమె యొక్క తపో వైభవం ఏమిటిది? ఆమె తపస్సును మెచ్చి మహారుద్రుడు ఏమి చేశాడు, ఎంతగా పరవశించాడు, ఎలాంటి వరం ఇచ్చాడు, ఈ విషయాలన్నీ కూడా అమ్మవారి మీద ఒక పాటగా రచించాను. ఆ పాటను అమ్మవారి యొక్క పాదార బిందాలకు నివేదన చేసే ముందర ధూపం వేసి అగరొత్తులు వెలిగిస్తాము. మీరు కూడా సిద్ధంగా ఉంచుకోండి. అగరొత్తులు 3 అగరొత్తులు. భక్తులందరూ కూడా 3 అగరొత్తులు వెలిగించండి. ఓం శ్రీ బ్రహ్మచారిణి మహాదేవ్యై నమః అంటూ స్మరిస్తూ వెలిగించండి. ఇప్పుడు బ్రహ్మచారిణి దుర్గాదేవిపై రచించినటువంటి పాట ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది. స్టార్ట్ చేయండి బాబు. చూశారా బాబు, జీవన సత్యాలు ఏ విధంగా ఉంటాయనేది ఈరోజు నిరూపించబడింది. నిన్న వర్షము బాగా పడింది మహాపీఠంలో. మార్నింగ్ నుంచి కూడా మేఘావృతమై ఉన్నది. నేను 4:45 వరకు మీరు చూడండి. వర్షం పడితే గనక ఇంక వర్షం పడుతుంది అని తెలిస్తే ఇంక అమ్మవారిని లోపలనే ఏర్పాటు చేయండి, ఇక్కడనే చేద్దాం ప్రోగ్రాం, చుట్టూ అంతా కూడా చెట్లు ఏర్పాటు చేయండి అని చెప్పాను. చూశారా, అమ్మవారు అంటే, బ్రహ్మచారిణి అమ్మవారు అంటే చాలా పట్టుదల కలిగిన మనిషి ఆమె. నేను ఇక్కడే ఉంటాను, నీ పాట నాకు ఇక్కడే నివేదన చేయి. ఎందుకంటే చూసారా, నేను 5:25కి బయలుదేరాను ఇంటి నుంచి స్టూడియోకు. మంచి వర్షం పడుతుంది. సర్లే ఇంకేమైనా కానీ అని చెప్పేసి వెళ్ళిపోయాను నేను. 5 to 6 బయటకు వస్తే మళ్ళీ చినుకులు లేవు. చూడండి, మళ్ళీ ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉన్నది. అంటే నేను కష్టాలు పడ్డానులే, మీకు ఎందుకని. అమ్మ ఏం చేసింది,
మంచి చూడండి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు మనకు అమ్మవారు ప్రసాదించడం జరిగింది. ఈ రకంగా నవదుర్గలలో రెండవ దుర్గాదేవి అయినటువంటి బ్రహ్మచారిణి దుర్గాదేవికి 2 పాటలలో ఒక పాటను నివేదన చేశాము. మరి బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధిస్తే ఎలాంటి ఫలం కలుగుతుంది అనేది తెలుసుకోవాలి. శైలపుత్రీదేవిని ఆరాధిస్తే వాళ్లకు ధనవర్షం కురుస్తుంది అన్నాను, సుఖ సంతోషాలు కలుగుతాయి అన్నాను. అది ఆమె యొక్క ఉపాసనా ఫలం. ఎవరికైనా సరే అవి ప్రసాదిస్తుంది శైలపుత్రీదేవి. ఇక రెండవ అవతారం ఏమిటిది అంటే బ్రహ్మచారిణి తల్లి. ఎవరైతే బ్రహ్మచారిణి అమ్మవారిని కొలుస్తారో వాళ్లకు వైరాగ్యము, సుజ్ఞానము, పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ, పట్టుదల, సహనము, తపస్సు చేసేటువంటి శక్తి, ఇవన్నీ వాళ్ళకు కలుగుతాయి. ఎవరైనా మేము ధ్యానం బాగా చేయాలండి, బ్రహ్మజ్ఞానం పొందాలండి, పరమాత్మను దర్శించాలండి అని కోరుకుంటారో వాళ్ళు బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధించాలి. ఎందుకు అని అంటే ఆ తల్లి తాను ఎంత కష్టపడిందో, ఎంతగా పరితపించిందో, ఎంతగా తన దేహం యొక్క వర్ణము మారిపోయిందో ఇవన్నీ మీకు నేను క్లాసుల్లో చెప్పాను. ఆమె యొక్క సుకుమారమైనటువంటి ఎంతో మనోహరంగా ఉన్నటువంటి ఆమె దేహం కూడా కృషించిపోయింది. దేహం అసలు వర్ణమే మారిపోయింది. మరి ఏం జరిగింది? మహారుద్రుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమయ్యే ముందు కూడా చూడండి, మనము కొన్ని గంటలు తపస్సు చేస్తే ఈ బాబా కనిపించాడు, ఈ శివుడు కనిపించాడు, ఈ అమ్మ కనిపించదు, పాండి అంటారు. ఆహారం మానేసి, జలాహారం మానివేసి, వాయుభక్షణము చేసి ఇంత కఠోరంగా ఘోరాతి ఘోరంగా తపస్సు చేస్తే కొన్ని వందల సంవత్సరాలు చివరికి ఏం చేశాడు మహారుద్రుడు? వెంటనే వచ్చేశాడా? మళ్ళీ సప్తర్షులను పిలిపించాడు. మీరు వెళ్ళి నా గురించి నెగిటివ్గా చెప్పండి. ఎందుకమ్మా నువ్వు అనవసరంగా తపస్సు చేశావు? ఇటువంటి వాడి కోసమా నువ్వు తపస్సు చేసింది? మెడలో పాములుంటాయి, శ్మశానంలో తిరుగుతాడు, వైరాగ్య సంపన్నుడు, ఆయన దగ్గర దమ్మిడి లేదు, ఒక కారు కూడా లేదు, ఒక రథం కూడా లేదు ఆయనకు అని చెప్పేసి నా గురించి మీరు బాగా నెగిటివ్గా చెప్పుకోండి అని పంపించాడు. మరి జగదంబ ఏం చేసింది? వాళ్లకు జ్ఞానోదయం కలిగించింది. సప్తర్షులారా, మిమ్మల్ని మించిన మహర్షి నేను చేసుకోబోయేటువంటి మహారుద్రుడు. ఎందుకో తెలుసునా? మీకు ఇంకా సుజ్ఞానం పండలేదు, పండితే ఇలాంటి మాటలు మీరు మాట్లాడరు అని చెప్పి వాళ్లకు పెద్ద క్లాసు బిగింది అమ్మవారు. వెంటనే వాళ్ళు కూడా సాష్టాంగ నమస్కారాలు చేశారు సప్తర్షులు అమ్మవారికి. దాసోహమ తల్లి అని చేశారు. ఏం జరిగింది? మహారుద్రుడు వచ్చాడు, వరమిచ్చాడు. పార్వతి, ఐఎమ్ రెడీ టు మ్యారీ, ఇక నువ్వు తపస్సును విరమించు, బయటికి రమ్ము అన్నాడు. గగనతలములో హర్షధ్వనులు మారుమోగినాయి. దేవతలంతా ఏమి తపస్సు ఇది అని కీర్తించారు. చూశారా? దేవతల్లోనా శ్రీమూర్తులలోనా గొప్ప తపస్విని ఎవరు అంటే పార్వతీదేవి. ఎవరైనా ఆడపిల్ల పుడితే పార్వతి అని పెట్టుకోండి, ఇంకా వాళ్ళు గొప్ప ఆదర్శమైనటువంటి శ్రీమూర్తులు అవుతారు, తపో సంపన్నులు అవుతారు, బ్రహ్మజ్ఞానులు అవుతారు. ఈ రకంగా పార్వతీ దేవి రెండవ అవతారాన్ని మనం శ్రవణం చేశాము. ఆత్మస్వరూపులారా, సత్ఫలం కూడా చెప్పాను. ఎవరైతే బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్ళు బాగా ధ్యానం చేస్తారు, అదే వాళ్ళకు ఫలం. చూడండి, శైలపుత్రీదేవి లాస్ట్ టైం ఆమెకు 2 పాటలు నివేదన చేస్తే అమ్మ ఏం చేసింది? 1,00,000 రూపాయలు డొనేషన్ ఇప్పించింది. చూడండి, నేను చెప్పాను కదా మీకు ధనవర్షం అన్నాను.
కురిపిస్తుందామె. మరి ఈ తల్లిని ఆరాధిస్తే ఏమవుతుంది? ప్రశాంతత, ఆనందము, మనసు లేని స్థితి, మాయ లేని స్థితి, సగుణ సంపత్తి, ఆహ్లాదకరమైనటువంటి స్థితి, జంజాటకం లేని స్థితి, ఇవన్నీ తల్లి ప్రసాదిస్తుంది. చూడండి, ఈ చెట్టు కింద నేను ధ్యానం చేయడం కొన్ని క్షణాలైనా ఫస్ట్ టైం అది. నేను ఎప్పుడు ఈ వేప చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయలే. ఇంకా అమ్మ వచ్చి శ్రీకారం చుట్టింది. కాబట్టి బ్రహ్మచారిణి దేవి గుర్తుగా ఇక్కడ వాస్తవంగా ప్రతి చెట్టు కింద శివలింగాలు వస్తాయి, ఋషిలింగాలు. ఈ చెట్టు కింద మాత్రం అమ్మవారి గుర్తుగా మరొక బ్రహ్మచారిణి దేవిని స్థాపన చేస్తాం. ఆమె ఇక్కడే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో ఆమెను స్థాపన చేస్తాను. లోపల ఒక అమ్మవారు ఉంటారు, బయట కూడా అమ్మవారు ఉంటారు. ఈ రకంగా బ్రహ్మచారిణి దేవికి మొదటి పాటలు మనం నివేదన చేశాము. చూడండి, శిష్యులైనా భక్తులైనా ఎలా ఉండాలి అంటే సమర్థులుగా ఉండాలా, డైనమిక్గా ఉండాలా, ఎనర్జెటిక్గా ఉండాలా, క్రియేటివిటీగా ఉండాలా. నేను వాళ్ళకు కాన్సెప్ట్ చెప్పాను, ఒరే బాబు, బ్రహ్మచారిణి పాట అంటే లోపల కార్యక్రమం చేయడం కాదు, అమ్మను ఓ చెట్టు దగ్గర తీసుకెళ్ళండి, అక్కడ ఆమెను కూర్చోబెట్టండి, చెట్లన్నీ ఏర్పాట్లు చేయండి, అక్కడే అమ్మకు నివేదన చేస్తాను అని చెప్పాను. ఇంకా చూడండి, దిగిపోయినారు క్రియేటర్స్. చూడండి, భవానీ, శివాని వాళ్ళ యొక్క టీము చాలా బాగా చేశారు. ఎందుకంటే నాకు మొన్న చూపించారు కొన్ని షార్ట్స్. ఒకసారి చూడు నాన్న అని చూపించింది భవానీ. అసలు నేనే ఆశ్చర్యపోయినా. ఏమిటిది అంటే దమ్మిడి ఖర్చు లేకుండా చాలా నీట్గా, చాలా హై లెవెల్లో మీరు ఇప్పుడు చూసే ఉంటారు. నేను చూడలేదు, ఇంకా మీరు చూసే ఉంటారు. చూసారా బాబు, చూసిరారా అంటే కాల్చిరమ్మన్నారు. అట్లా ఉండాలి శిష్యులంటే. చూడండి ఎంత చక్కగా చేశారు. చూడండి ఒకసారి, చుట్టూ గోవులు, ఎందుకంటే వృషభవాహిని అమ్మ, చుట్టూ గోవులు, ఇవంత గడ్డి, మంచి చెట్టు, ఆ చెట్టుకు లైటింగు, తర్వాత చూడండి సరోవరము, తర్వాత చూసారా బాబు, దీన్ని ఏమంటారంటే క్రియేటివిటీ అంటారు. ఇంకా భవాన్ని సినిమా ఫీల్డ్ పంపిస్తే బాగుంటుంది, కానీ డబ్బులను వస్తాయి మనకు. వీళ్ళిద్దరిని ఒకరిని ఇక్కడి నుంచి పంపిస్తాం. చాలా బాగా చేశారు బాబు. ఎందుకంటే నేను జస్ట్ ఐడియా ఇచ్చాను అంతే. నేను ఐడియా ఇస్తే దాన్ని పట్టుకొని ఇంతగా చేశారు. తర్వాత షూటింగ్ టీం కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ కష్టము, వాళ్ళ యొక్క అంకిత భావం తెలుస్తుంది నాకు. చాలా కష్టపడుతున్నారు, బాగా చేశారు. షూటింగ్ టీము, భవానీ శివాని వాళ్ళ యొక్క భక్త బృందం టీము అందరూ బాగా చేశారు. ఈ రకంగా తొలి సాంగ్ను అమ్మవారికి మనం నివేదన చేశాము. ఇక రెండవ పాట ఎప్పుడది? వచ్చే శుక్రవారం. ఇంకా అమ్మ బయట ఉండదు ఇప్పుడు. ఇంకా అమ్మ ఇంకా లోపల ఉంటుంది. ఎందుకు? వచ్చేసాడు రుద్రుడు, ఇంకా అమ్మాయి బయట ఎందుకు ఉంటుంది? అమ్మ శుక్రవారం నాడు ఇంకా రుద్రుని పక్కన వెళ్ళి కూర్చుంటుంది. చెప్పాను కాన్సెప్ట్ ఏమని? బ్రహ్మచారిణి దేవి ఇక తీసుకెళ్ళి రుద్రుని పక్కన పెట్టండి. వాళ్లకు అన్నీ వధూవరులు ఏ విధంగా అయితే చేస్తారో అవన్నీ కట్టండి. అందువల్ల పాట ఏమిటది? కళ్యాణం మహాకళ్యాణం ఆది దంపతుల కళ్యాణం. మరి ఇంకా కళ్యాణం అంటే అన్నీ ఉంటాయి కదా, డ్యాన్సులు ఉంటాయి. డ్యాన్సులు కూడా వేస్తారు రేపు శుక్రవారం నాడు. అంటే వీళ్ళు కాదులే, ప్రొఫెషనల్ చేస్తారు. కాబట్టి వచ్చే శుక్రవారం నాడు రెండవ కీర్తనను అమ్మవారికి నివేదన చేస్తాము. అందరూ మిస్ కాకుండా చూడండి బాబు. ఈ రకంగా చక్కగా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు
ఆ యొక్క అగరొత్తుల యొక్క భస్మమును బొట్టు పెట్టుకోండి, లేదా అడ్డంగా బొట్టు పెట్టుకోండి, నామం పెట్టుకోండి. అందరూ ఆ పని చేయండి. పెట్టుకోండి. ఇప్పుడు మంగళహారతి ఇస్తాం. ధూపం ఏమన్నా పంచలోహలింగేశ్వరునికి మంగళం, నిత్యమంగళం. స్ఫటికలింగానికి మంగళమో, మంగళం జయ మంగళం. ఆదిపరాశక్తికి మంగళమో, మంగళం శుభమంగళము. కాలభైరవునికి జయ మంగళం, మంగళం శుభమంగళము. వీరభద్ర స్వామికి మంగళము, మంగళం జయ మంగళం శుభమంగళం. షిరిడి సాయి దేవునికి మంగళము, మంగళం మహామంగళం శుభమంగళం. భోగమోక్షములు సర్వశుభములు నొసగే పంచలోహలింగేశ్వరునికి మంగళం. సిరి సంపదలు ఘనకీర్తి నొసగే స్ఫటికలింగేశునికి జయ మంగళం. సకల శక్తులు సకల సిద్ధులు నొసగే ఆదిపరాశక్తికి శుభమంగళం. అకాల మృత్యువును నివారించే కాలభైరవునికి మహామంగళం. సర్వ పీడలు సర్వ బాధలు నివారించే వీరభద్రునికి జయ మంగళం. షిరిడి సాయి దేవునికి మహామంగళం. రుద్ర రుద్ర మహారుద్ర శక్తి శక్తి పరాశక్తి. భైరవ భైరవ కాల భైరవ భద్ర భద్ర వీరభద్ర. సాయి సాయి షిరిడి సాయి మంగళం జయ మంగళం శుభమంగళం.
రకంగా నవదుర్గలలో రెండవ దుర్గాదేవత అయినటువంటి బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క పాదార విందాలకు మంగళవారం నాడు ఒక పాటను నివేదన చేశాము. ఇక శుక్రవారం నాడు రెండవ పాటను నివేదన చేస్తాము. రేపు మళ్ళీ మనం 8 o'clockకి కలుసుకుంటాము. అందరూ చెప్పండి ఓ